చందమామ కథ అసలైన నిధి. పూర్వం మల్లవోలు అనే పట్టణంలో రాంబాబు అనే ఒక యువకుడు ఉండేవాడు. రాంబాబు తల్లిదండ్రులు పోతూ పోతూ బోలెడంత ఆస్తి ఇచ్చిపోయారు. అయితే అతనికి డబ్బు అంటే గౌరవం లేదు. కష్టపడకుండా వచ్చిన ఆస్తి కదా, అట్లాగే ఉంటుంది మరి. పైగా ప్రశ్నించేవారు లేరు, అదుపు చేసేవారైతే అంతకన్నా లేరు. దాంతో ఈయన గారు ఆడింది ఆట, పాడింది పాటగా నడిచింది. విందులు, వినోదాలు, జలసాలు, షికార్లతో ఉన్న డబ్బు మొత్తం హారతి కర్పూరంలా కరిగించేశాడు. డబ్బు, ఆస్తులు అన్నీ గుటకాయ సహా చేసేశాడు. చివరికి ఒక్క ఇల్లు మాత్రమే మిగిలింది. కాకపోతే పోయిన తల్లిదండ్రులు తెలివైన వాళ్ళు కాబట్టి ఆ ఇల్లు అమ్మే అవకాశం లేకుండా కట్టుదిట్టం చేసి వెళ్ళారు. అందువల్ల ఇంటిని అమ్మకుండా ఉంచాడు. లేకపోతే దాన్ని కూడా స్వాహా చేసేసేవాడే. మొత్తం మీద రాంబాబు పరిస్థితి ఏంటంటే చేతిలో చిల్లిగవ్వ కూడా లేదు. పోనీ ఏదన్నా పని చేసి సంపాదించుకోవచ్చు కదా అంటే అయ్యగారికి డబ్బు ఖర్చు చేయడం తప్ప వేరే పని ఏదీ రాదు. ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిన రాంబాబు ఇప్పుడు కడుపు నింపుకోవడానికి కూడా ఇబ్బందులు పడే పరిస్థితికి వచ్చాడు. ఇంట్లో ఉన్న సామాను అమ్ముకుంటూ బండి లాగుతున్నాడు. కష్టపడాలంటే ఇబ్బంది పడాలి కానీ కలలు గంటానికి ఇబ్బంది ఏముంది? రాంబాబు ఒకరోజు గురకబెట్టి నిద్రపోతూ ఉండగా అతనికి ఒక కల వచ్చింది. ఆ కలలో రాంబాబుకి ఒక మహాత్ముడు కనిపించాడు. నాయనా రాంబాబు, నీ అదృష్టం మారబోతోంది. నువ్వు వెంటనే శ్రీరంగపురానికి వెళ్ళు, అక్కడ నీకు అదృష్టం కలిసి వస్తుంది అని చెప్పాడు. ఇదేదో బాగానే ఉంది అని రాంబాబు అనుకున్నాడు. శ్రీరంగపురం వెళ్తే అదృష్టం ఎలా కలిసి వస్తుందో తెలియకపోయినా వెంటనే బయలుదేరాడు. ఎన్నో రోజుల పాటు నడిచి శ్రీరంగపురానికి చేరుకునేసరికి బాగా చీకటి పడింది. బాగా అలసిపోయి ఉన్న రాంబాబు శ్రీరంగపురంలో ఉన్న రంగనాథ స్వామి ఆలయంలో విశ్రాంతి తీసుకున్నాడు. కలలో రాంబాబు కనిపించిన మహాత్ముడు నువ్వు శ్రీరంగపురానికి వెళ్తే అదృష్టం కలిసి వస్తుందని చెప్పాడు కదా. కానీ ఇక్కడ అలా జరగలేదు, వ్యతిరేకంగా జరిగింది. రాంబాబు గుడిలో నిద్రపోతున్న సమయంలో గుడికి ఆనుకుని ఉన్న ఒక ఇంట్లో దొంగ చొరబడ్డాడు. శబ్దం విన్న ఆ ఇంటి యజమాని దొంగ దొంగ అని అరవడం మొదలుపెట్టాడు. వెంటనే ఇరుగు పొరుగు వారంతా అక్కడికి చేరుకొని ఆ దొంగని వెంబడించారు. ఆ దొంగ మొదట గుడి లోపలికి వచ్చి ఆ తర్వాత గోడ దూకి పారిపోయాడు. ఇరుగు పొరుగు వారు గుడిలోకి వచ్చి చూస్తే అక్కడ రాంబాబు కనిపించాడు. దాంతో వాళ్ళు రాంబాబునే దొంగగా భావించి గ్రామాధికారి దగ్గరికి తీసుకెళ్లారు. గ్రామాధికారి రాంబాబుని గట్టిగా ప్రశ్నించాడు. నిజం చెప్పు, నువ్వెవరు, ఈ ఊరెందుకు వచ్చావు అని అడిగాడు. దానికి రాంబాబు, అయ్యా నేను దొంగని కాదు, నాది మల్లవోలు పట్టణం అని చెబుతూ ఉండగానే అసలు దొంగ దొరికాడని వర్తమానం వచ్చింది. దాంతో రాంబాబు సమస్య నుంచి బయటపడ్డాడు. అప్పుడు రాంబాబుని గ్రామాధికారి, మల్లవోలుకు చెందిన వాడివి మా ఊరికి ఎందుకు వచ్చావు అని ప్రశ్నించాడు. దానికి రాంబాబు, నా కలలోకి ఒక మహాత్ముడు వచ్చి శ్రీరంగపురానికి వెళ్ళమన్నాడు. నా అదృష్టం ఇక్కడే ఉందని చెప్పాడు. ఆ మాటలు నమ్మి ఇక్కడికి వచ్చిన వెంటనే ఇంతటి అవమానం ఎదురైంది అని చెప్పాడు. అది విని గ్రామాధికారి పెద్దగా నవ్వాడు. ఓహో, నువ్వు కలలను నమ్మేవాడివా, కష్టపడేవాడివి కాదా? నాకు కూడా కొద్ది రోజుల క్రితం ఒక కల వచ్చింది. ఆ కలలో నాకు కూడా ఒక మహాత్ముడు కనిపించాడు. మల్లవోలు అనే గ్రామంలో, అదే మీ ఊళ్ళోనే, గ్రామ పంచాయతీ పక్కనే ఉన్న ఒక పెద్ద ఇంటి పెరట్లో ఉన్న మామిడి చెట్టు కింద పెద్ద నిధి ఉంది, వెళ్ళి తీసుకో అని చెప్పాడు. కలలో వచ్చిన విషయాన్ని నేను పట్టించుకోలేదు. నువ్వు మా ఊరు వచ్చినట్టు నేను మీ ఊరు ఆత్రంగా వెళ్ళలేదు. నీకు నేనిచ్చే సలహా ఏమిటంటే కలలో కనిపించిన మహాత్ముడి గురించి మర్చిపోయి మీ ఊరు వెళ్ళి శ్రమించి పని చేసుకుని హాయిగా జీవించు అన్నాడు. అది విన్న రాంబాబు ఆశ్చర్యపోయాడు. గ్రామాధికారి చెబుతున్న ఇంటి చిరునామా తన ఇంటి చిరునామానే. తన ఇంటి పెరట్లోనే పెద్ద మామిడి చెట్టు ఉంది. వెంటనే గ్రామాధికారి దగ్గర రాంబాబు సెలవు తీసుకొని హుటాహుటిన మల్లవోలుకి బయలుదేరాడు. తన ఇంటికి వెళ్ళి పెరట్లో ఉన్న మామిడి చెట్టు మొదట్లో తవ్వాడు. అక్కడ ఒక పెద్ద నిధి ఉంది. అందులో ఆణిముత్యాలు, బంగారు నాణేలు మెరుస్తూ కనిపించాయి. రాంబాబు చాలా సంతోషించాడు. ఆ నిధి మొత్తాన్ని ఇంట్లో భద్రపరిచాడు. ఆ రాత్రి రాంబాబు నిద్రలోకి జారుకోగానే మహాత్ముడు మళ్ళీ కలలో ప్రత్యక్షమయ్యాడు. వెంటనే రాంబాబు, మహాత్మా, మీరు నేరుగా నా ఇంటి వెనకే నిధి ఉందని చెప్పొచ్చు కదా, శ్రీరంగపురానికి వెళ్ళమని ఎందుకు చెప్పారు అని ప్రశ్నించాడు. మహాత్ముడు చిరునవ్వు నవ్వి, నీ ఇంటి పెరట్లోనే నిధి ఉందని నేరుగా చెప్పలేక కాదు,
కావాలనే దాచాను. శ్రీరంగపురానికి వెళ్ళడం వల్లే కదా నీకు నీ ఇంటి పెరట్లో చెట్టు కింద నిధి ఉన్న విషయం తెలిసింది. నేను చెప్పినట్టు వినకుండా నువ్వు బద్దకించి శ్రీరంగపురం వెళ్లకుండా ఉన్నట్టయితే నీకు నిధి విషయం తెలిసేది కాదు అన్నాడు. శ్రీరంగపురానికి చాలా శ్రమపడి వెళ్ళావు, అక్కడ సమస్యలు ఎదుర్కొన్నావు. జీవితంలో ఏదైనా శ్రమ పడిన తర్వాతే లభిస్తుంది. శ్రమ పడిన తర్వాత లభించిన ఫలం ద్వారానే సంతోషం కలుగుతుంది. అందువల్ల శ్రమకు మించిన నిధి లేదు, ఆ విషయం తెలుసుకో అని మహాత్ముడు మాయమయ్యాడు. రాంబాబు కల చెదిరింది, వాస్తవంలోకి వచ్చాడు. శ్రమ ద్వారా లభించిన ఫలమే సరైనది అని, శ్రమకు మించిన నిధి లేదనే వాస్తవం రాంబాబుకి పూర్తిగా బోధపడింది. దాంతో చెట్టు కింద దొరికిన నిధిని తీసుకోవడానికి రాంబాబుకి మనసొప్పు లేదు. దానిని మళ్ళీ చెట్టు కిందే పాతిపెట్టాడు. అప్పటినుంచి స్వయంగా కష్టపడి పనిచేయాలని నిశ్చయించుకున్నాడు. క్రమంగా తన కృషితోనే మళ్ళీ ధనవంతుడయ్యాడు. తండ్రి సంపాదించిన సంపద వృధా చేసిన గతాన్ని పాఠంగా తీసుకొని ఇప్పుడు తానే తన సంపదను సొంతంగా కష్టపడి సంపాదించుకున్నాడు.